దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయము 15వ వాక్యం 2వ లైన్ మనం చదువుకున్నప్పుడు, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ప్రియ దేవుని పిల్లారా, అపాయము అనేది ఏ దిక్కు నుంచి వస్తుందో, ఎటువైపు నుంచి వస్తుందో మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం నివాసం చేయించున్నాము. దేవుడు ఎవరితో ఉంటాడో వారికి ఎలాంటి అపాయం సంభవించదు. మనం నివాసం చేయించున్న ఈ రోజుల్లో ఆయా ప్రాంతాలలో బస్సులు కాలిపోవటం, ఎంతో మంది ప్రాణాలు కోల్పోవటం, ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనము కూడా ప్రయాణం చేసేటప్పుడు మనకు కూడా ఏదో తెలియని భయము మన హృదయంలో ఏలుబడి చూస్తుంది. దేవుని పిల్లారా, దేవుడు మనతో ఉన్నాడు కనుక ఇంతవరకు ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు. ఇక మీదట కూడా ఆయన మనల్ని కాపాడే దేవుడు. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే, యేసు ప్రభువును శిష్యులను కూడా ఓడలో ప్రయాణం చేయించు ఉన్నారు. యేసు క్రీస్తు రాత్రి మగళ్ళు దేవుని పరిచర్యలో కొనసాగిపోయి ఆ దినమందు అలసిపోయి ఓడ అమరములో ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. తుఫాను రేగి యేసుక్రీస్తును శిష్యులు ప్రయాణం చేస్తున్న ఆ ఓడలోనికి, ఆ ఓడను అలలు కమ్మేసి నీళ్లు చేరి శిష్యులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సమయమందు శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము నశించుకోచున్నాము, మీకు చింత లేదా అని ఆయన్ని నిద్రలేపారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ఆ సముద్రాన్ని, ఆ గాలిని గద్దింపగానే నెమ్మదమైనాయి. ఈ సందర్భాన్ని మనము ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు వారితో ఉన్నాడు కనుక, యేసుక్రీస్తు వారి మధ్యలో ఉన్నాడు కనుక వారిని ఆ సముద్రంలో ముంచివేయడం చూసిన అలలను దేవుడు గద్దించి ఉన్నాడు కనుక అవి నెమ్మదించి అణిచివేయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్న నీ జీవిత ప్రయాణంలో, నీ ఆత్మీయ జీవిత ప్రయాణంలో నువ్వు కొనసాగుతూ ఉండగా తుఫాను వలె ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు నిన్ను కమ్మేసి, నిన్ను చుట్టేసి లోక సంద్రంలో ముంచాలని చూస్తూ ఉన్నాయా? భయపడవద్దు. నువ్వు దేవుని నమ్ముకొని ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డవు. నిన్ను ముంచాలి, నిన్ను అణిచివేయాలని చూస్తున్న అలలన్నిటినీ దేవుడు గద్దించబోతున్నాడు. ఈ దినమందు ఒకవేళ ఎలాంటి సమస్యల సుడిగుండాల చేత నువ్వు కొట్టబడుతూ నలిగిపోతూ ఉన్నావో, నీకు రాజైన దేవుడు నీతో ఉన్నాడు. వాటన్నిటినీ అణిచివేయబోతున్నాడు. ఆధ్యాత్మికంగాను భౌతికంగాను నువ్వు నెమ్మదిగా సుఖముగా సౌఖ్యంగా జీవించినట్లుగా దేవుడు నీ జీవితంలో నెమ్మదిని ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన నీకు రాజై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి గల దేవుడు కనుక ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీరు స్తోత్రాలైనా గతించిన దినాలు మీరు కాపాడు ఉన్నారు, దినాన్ని అనుగ్రహించుకున్నారు. ఈ దినమందు నా తండ్రి ఏ అపాయం మీకు సంభవించదు, నేను మీకు రాజై ఉన్నాను అని మీరు శపించున్నారనైనా. మా ఆత్మీయ జీవితంలో, కుటుంబ భౌతిక జీవితంలో కలుగుతున్న శోధనలు, శ్రమలు, బాధలు ప్రభావ వాటి ద్వారా ఎలాంటి అపాయం సంభవించకుండా మీరు కాపాడుతూ ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బ్రతుకు దినములంతా ఏ అపాయం సంభవించకుండా మీరు కాపాడుతూ క్షేమాన్ని కలిగిస్తూ ఇక్కడకు సాక్షాంతంగా నిలబెట్టి మహిమను పొందగలను. యేసు పేరట ప్రార్థించి అది పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు సులోక సన్నిధి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.